రాష్ట్రంలో శాంతి భద్రతలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఈరోజు ఇది కూటమి పాలనో కెసినో పాలనో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి రాష్ట్రం ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని అంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోన కూటమి నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పేకాట శిబిరాలు, కెసినోలు ఏర్పాటు చేసి ఏ రకంగా బలి తెగించి ఈరోజు డైరెక్ట్గా బోర్డులు పెట్టి మరీ పేకాట శిబిరాలను నడిపిస్తున్నారు అంటే అసలు ఈ రాష్ట్రం ఎట్నుంచి ఎటుపోతుందో కూడా మనకు అర్థం కావటం లేదు. ఈరోజు సంపద సృష్టిస్తా అని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో చెప్తే ఏ రకంగా సంపద సృష్టిస్తారో, ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారు. కానీ ఈరోజు రాష్ట్ర సంపద పూర్తిగా ఆవిరైపోతుంది.